పాలు పోసినారు. సో, అది మంచి బెనిఫిట్స్ ఇస్తది. ఇప్పుడు మీరు పుట్టకు పాలు పోసేది సర్పాలకు సంబంధించిన శాంతి కోసం గదా! సో, ఈ సర్పాల్లో రకాలుంటాయండి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ తక్షక, శంఖపాల, కర్కోటక, వాసుకి ఇలాంటి రకరకాలుంటాయి. ధనుంజయ, శేషనాగ ఇట్లాంటి రకరకాలుంటాయి. మరి ఇట్లాంటి సర్ప జాతుల్లో ఇన్ని రకాలున్నప్పుడు మనం ఏ రాశి వాళ్ళు ఏ స్ ఆహ్, టైప్ ఆఫ్ అంటే ఏ రాశి వాళ్ళు ఏ నాగ మంత్రాన్ని జపం చేయాల్సుంటుంది? ఏ సర్ప మంత్రాన్ని జపం చేయాల్సుంటుంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం. నేను రాశుల ప్రకారం చెప్తాను. వీలైతే నోట్ చేసుకోండి. నంబర్ 1 సింహరాశి వాళ్ళు వచ్చేసి తక్షకన్ని తక్షక జాతికి సంబంధించిన సర్పాలననేది మీరు ఆ మంత్ర జపం చేయాల్సుంటుంది. కర్కాటక రాశి వాళ్ళు శంఖపాల జాతికి చెందిన సర్పాల్ని మీరు